తెలంగాణ రాజకీయ రంగం ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ తర్వాతి పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 0 ఓట్లతో తీవ్ర పరాజయం చెందిన ప్రతిపక్ష రాజకీయాల్లో తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పార్టీ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి రాకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ కేడర్ను ఉత్తేజపరుస్తూ అధికార కాంగ్రెస్ పై నిరంతరం ఎదురుదాడి చేస్తున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా మార్చాయి. తెలంగాణ రాజకీయ చిత్రపటం ఇప్పుడు 3 పార్టీల నడుమ తీవ్రమైన సమరంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి ఆ వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో 0 స్థానాలతో కుదేలైన బీఆర్ఎస్ ఆ తర్వాతి కాలంలో తనదైన శైలిలో ప్రతిపక్ష రాజకీయాన్ని నడుపుతూ రాజకీయ రంగంలో తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ రాజకీయాల్లో అంతగా కనిపించకపోయినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు క్షేత్రస్థాయి పోరాటానికి నేతృత్వం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. రైతు సమస్యలు, మెట్రో ప్రాజెక్ట్ జాప్యం, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై వీరు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇటీవల కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి ప్రస్తుతం ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం 78 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అయితే ఇది కేవలం అధికార పక్షంపై ప్రజా వ్యతిరేకతపైనే ఆధారపడిన అంచనా అని, పార్టీ సొంత బలంపై ఆధారపడిన విశ్వాసం కాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల చుట్టూ నడుస్తున్న విచారణలు బీఆర్ఎస్కు రాజకీయంగా పెద్ద సవాలుగా మారాయి. అయితే ఈ అంశంపై ఏమాత్రం వెనక్కి తగ్గే ధోరణి కనిపించకుండా తాము చేసిన అభివృద్ధి పనులను సమర్థించుకుంటూ కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అప్పుల భారాన్ని ఎత్తిచూపే ఎదురుదాడి వ్యూహాన్ని బీఆర్ఎస్ నేతలు అనుసరిస్తున్నారు. రాష్ట్ర అప్పుల అంశంపై బీఆర్ఎస్ బహిరంగ చర్చకు సవాల్ విసరడం, దానికి ప్రభుత్వం తరపున ఒక మంత్రి స్వయంగా బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లి బదులివ్వడానికి సిద్ధపడటం ఇటీవల రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా బలమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేకుండా పూర్తిగా సొంత రాజకీయ చాతుర్యంతో పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగిన నేతగా ఆయనను చెబుతారు. ప్రభుత్వ రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ఓటర్లను తిరిగి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే పాలనలో అభివృద్ధి వేగం ఆశించిన స్థాయిలో లేదని, గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ హయాంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం పనితీరు వెనుకబడి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాంతీయ సెంటిమెంటును రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్కే రాజకీయ ప్రయోజనం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచి ఊపు మీదున్న బీజేపీ ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేకపోతుంది. పార్టీ పట్టణ ఓటర్లలో తన స్థావరాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్న క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ దూకుడు ముందు వెనుకబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలు పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తుండటం పార్టీ అంతర్గత విభేదాలను వెలుగులోకి తెస్తుంది. ఇలాంటి పరిణామాలు పరోక్షంగా బీఆర్ఎస్కు లబ్ధి చేకూరుస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆసక్తికరంగా కేటీఆర్ ఇటీవల తమ అసలైన ప్రత్యర్థి బీజేపీ మాత్రమేనని, కాంగ్రెస్తో అసలు పోటీయే ఉండదని ప్రకటించిన క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణుల పోరాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూనే కేంద్రీకృతమై ఉండటం గమనించవలసిన విషయం. ఇదే సమయంలో తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి రాజకీయంగా చురుగ్గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు.
ఆయన రాకను బీజేపీ మిత్రపక్షం చూస్తున్నా ఇది వాస్తవానికి బీజేపీ ఓటు బ్యాంకును చీల్చి బీఆర్ఎస్ కు పరోక్షంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు రాబోయే 2028 ఎన్నికల్లో త్రిముఖ పోటీగా మారే అవకాశం ఉందని, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ఊహించని పొత్తులు కూడా ఆవిష్కృతమయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికారం కోల్పోయే 2.5 ఏళ్లు గడుస్తున్న బీఆర్ఎస్లో కొత్త నేతల చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పార్టీ పూర్తిగా కుటుంబ నియంత్రణలో నడుస్తుందన్న, జిల్లాకో నేత గుత్తాధిపత్యంలో ఉందన్న ఆరోపణలు నేతల చేరికలకు అడ్డంకిగా మారుతున్నాయని కొందరు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంత బలం కంటే కాంగ్రెస్ వైఫల్యాలపైనే ఆధారపడి పార్టీ భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అనివార్యత బీఆర్ఎస్కు ఎదురవుతుంది. ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత కూడా బీఆర్ఎస్ పూర్తిగా రాజకీయ దృశ్యం నుంచి తప్పుకోలేదని, పైగా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని పదిలం చేసుకుంటూ దూకుడైన రాజకీయాన్ని కొనసాగిస్తుందని స్పష్టమవుతుంది. అయితే ఈ పోరాటం భవిష్యత్తులో ఓట్ల రూపంలో ఎంత మేర ఫలితాలనిస్తుందనేది వేరే విషయం. కాంగ్రెస్ పాలనపై ప్రజా వ్యతిరేకత పెరిగినంత మాత్రాన అది నేరుగా బీఆర్ఎస్కు ఓట్లుగా మారుతుందని చెప్పలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆ అసంతృప్తి ఓటు బీజేపీ వైపు కూడా మళ్లే అవకాశం ఉంది. మొత్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీల నడుమ సాగుతున్న ఈ రాజకీయ పోరు తెలంగాణ భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా మారనుంది.